ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఆస్ట్రో మార్గం ఛానల్కు స్వాగతం. మన 12 రాశుల ప్రత్యేక సిరీస్లో భాగంగా ఈరోజు మనం 3వ రాశి అయిన మిథున రాశి వారి సెప్టెంబర్ 2026 నెల మాసాల ఫలితాలను, గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఈ నెలలో రవి, కుజుడు, శుక్రుడు మరియు మీ రాశాధిపతి అయిన బుధ భగవానుని స్థాన మార్పు వల్ల మీ జీవితంలో ఎలాంటి ఊహించని మార్పులు రాబోతున్నాయో, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషను, బదిలీలు ఉంటాయా, ఏ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి, నక్షత్రాల వారీగా కూడా ఫలితాలు మరియు సరళమైన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక సెప్టెంబర్ ఫలితాల్లోకి వెళ్లే ముందు ఈ మాసంలో విశేష పండుగల గురించి తెలుసుకుందాము. కృష్ణాష్టమి, జన్మాష్టమి పూజ విశేషమైన రోజు, వినాయక చవితి విఘ్నాలు తొలగించే గణనాథుని పండుగ, మహాపక్షాల ప్రారంభం, పితృదేవతల ఆశీస్సులు పొందే పుణ్యకాలం. ఈ మాసంలో ఈ 3 విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఖగోళంలో గ్రహాల స్థితి మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయిన బుధుడు సెప్టెంబర్ 8 వరకు కన్యా రాశిలో ఉచ్చస్థితి 4వ ఇంట్లో సంచరించి సెప్టెంబర్ 8 నుండి 5వ ఇల్లు అయిన తులారాశిలోకి వెళ్తాడు. కుజుడు సెప్టెంబర్ 17 వరకు మీ రాశిలోనే 1వ ఇల్లు లగ్న స్థానంలో ఉంటాడు. సెప్టెంబర్ 18 నుండి 2వ ఇల్లు అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉచ్చ గురువుతో యుతి చెందుతాడు. రవి సెప్టెంబర్ 18 వరకు 3వ ఇల్లు అయిన సింహరాశిలో స్వక్షేత్రం కేతువుతో కలిసి ఉంటాడు. 18 తర్వాత 4వ ఇల్లు అయిన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 2 వరకు 4వ ఇల్లు అయిన కన్యా రాశిలో నీచ స్థితి ఉండి సెప్టెంబర్ 3 నుండి తన స్వక్షేత్రమైన 5వ ఇల్లు తులారాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు అక్కడే సంచరిస్తాడు. రాహువు కుంభంలో 9వ ఇల్లు భాగ్యస్థానంలో, 10వ ఇల్లు కర్మస్థానం మీనంలో వక్రించిన శని ఇలా కొనసాగుతారు ఈ మాసంలో కూడా వీరు. అయితే ఈ గ్రహాల ప్రభావాలు 12 భావాల మీద ఎలా ఉంటాయి అంటే గనక ఆయా స్థితులను బట్టి గ్రహాల స్థితి ఏ విధంగా ఏ రాశుల్లో ఉన్నాయో చెప్పుకుందాం. సెప్టెంబర్ 17 వరకు కుజుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మిథున రాశిలో ఆవేశం, కోపం కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓర్పు వహించాల్సిన అవసరం అనేది గుర్తుపెట్టుకోవాలి. ధనలాభం 18 తర్వాత కుజురవుల గురు కుజుల కలయిక వల్ల ధన ప్రవాహం అద్భుతంగా పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. ఇక రవి స్వక్షేత్రంలో ఉండటం వల్ల మీ ధైర్యం, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో గుర్తింపు వస్తుంది. ఇక 4వ భావంలో ఉచ్చ స్థితిలో బుధుడు 8 వరకు సౌఖ్యం లభిస్తుంది. గృహ సౌఖ్యం, వాహన లేదా ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్లాన్ ఉన్న వారికి మంచిగా అనుకూలంగా ఉంటుంది. 5వ భావం సంతానం, ప్రేమ భావం. శుక్రబుధుల సంచారం వల్ల పిల్లల నుండి శుభవార్తలు మంచిగా వింటారు. కళారంగం వారికి మంచిగా టైం ఇది, మంచిగా రాణిస్తారు. ఇక 6 శత్రు రోగ భావంలో పెద్దగా నెగిటివ్ ప్రభావాలు ఏమీ లేవు, కానీ పాత రోగాల నుండి అయితే విముక్తి అయితే బాగా లభిస్తుంది. 7వ భావం కళత్ర భావం, పార్ట్నర్షిప్. గురు దృష్టి వల్ల భార్యాభర్తల మధ్య, పార్ట్నర్స్ మధ్య అనుబంధం బాగుంటుంది. ఇక 8వలో అడ్డంకులు అని శని దృష్టి వల్ల పనులలో స్వల్ప జాప్యం జరిగినప్పటికీ చివరికి అయితే పూర్తి చేసుకోగలుగుతారు. ఇక 9వ భావంలో రాహువు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక యాత్రలు ఇవన్నిటికీ కూడా అనుకూలిస్తున్నాడు. ఇక 10వ భావం ఉద్యోగ స్థానం, కర్మస్థానంలో వక్రించిన శని కర్మస్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో కష్టానికి కొద్దిపాటి వెరవకుండా కష్టపడాల్సి ఉంటుంది. అయితే చివరికి ఫలితం అయితే ఇస్తాడు. ఇక 11వ భావంలో ఆదాయ మార్గాలు బాగుంటాయి, ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఇవి 11వ భావం అంటేనే లాభాల భావం అనేది అర్థం. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు కొరకు ఖర్చులు చేస్తారు, పెరుగుతాయి. 12వ భావం వ్యయ భావంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇది 12 భావాల వారీగా ఆ గ్రహాలు ఆయా స్థితి పొంది ఉన్నప్పుడు ఏంటి అసలు కారకత్వాలు, ఏ విధంగా మీకు ఏ విషయాలు ఆక్యుపై చేసుకుంటాయి ఈ మాసంలో అనేది చెప్పడం జరిగింది క్లుప్తంగా. ఇప్పుడు రంగాల వారీగా సంపూర్ణ విశ్లేషణ చూద్దాం. ఫైనాన్స్ ప్రకారంగా మిథున రాశి వారికి ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. నెల ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 2వ ఇంట్లోకి వచ్చి ఉచ్చ గురువుతో కలవడం వల్ల పెద్ద ఎత్తున ధనలాభాలు పొందుతారు.
దీర్ఘకాలిక పెట్టుబడులకు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ఈ నెల ద్వితీయార్థం ఎంతో అనుకూలంగా ఉంది. ఈ విషయాల్లో అనుకూలంగా ఉన్నాయి తగిన వారికి. ఇక షేర్ మార్కెట్‌లో ఉన్న వారికైతే కనుక సెప్టెంబర్ 3 తర్వాత చాలా బావుంటుంది. పంచమాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో రావడం మరియు బుధుని అనుకూలత వల్ల ఊహాజనిత పెట్టుబడులలో స్పెక్యులేషన్స్‌లో కూడా మంచి లాభాలు చూస్తారు. దాంట్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల. అయితే తొందరపాటుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. చిన్న చిన్న మొత్తాల్లో పెట్టండి. లేదా డే ట్రేడింగ్ వరకు అయితే చాలా లాభాలు పొందండి. ఆరోగ్యం పరంగా చూస్తే సెప్టెంబర్ 17 వరకు కుజుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, తలనొప్పి, వేడి చేయడం వంటి సమస్యలు రావచ్చు. ఆకస్మిక ప్రమాద సూచనలు స్వల్పంగా ఉన్నాయి. ముఖ్యంగా వేగంగా వాహనాలు నడపటం, ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం తగ్గించాలి. ఆస్పత్రి ఖర్చులు చాలా వరకు అదుపులోనే ఉంటాయి. అంత భయపడాల్సింది ఏమీ లేదు. ఇక మీకు రాశ్యాధిపతి బుధుడు 8 వరకు సెప్టెంబర్ 8 వరకు ఉచ్చ స్థితిలో ఉంటాడు. లీగల్ డాక్యుమెంటేషన్ పనులున్న వారికి అగ్రిమెంట్లపై సంతకాలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వినియోగించుకోండి. కోర్టు కేసులు లేదా భూ వివాదాల్లో చిక్కుకున్న వారికి కూడా సెప్టెంబర్ 18 లోపు రవి 3వ ఇంట్లో ఉండటం వల్ల రవి గవర్నమెంట్ కారక ప్లానెట్ కాబట్టి గవర్నమెంట్ పనులన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ టైమింగ్స్‌ని, ఈ డేట్స్‌ని వినియోగించుకోండి. గుర్తుంచుకుని అనేది నోట్ చేసుకోండి. ఇక 3వ ఇంట్లో రవికేతువుల కలయిక వల్ల తోబుట్టువులతో లేదా మిత్రులతో చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదా మనస్పర్ధలు రావచ్చు. మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండటం మంచిది. విద్య విద్యార్థులకైతే ఉన్నత విద్యార్థులకైనా, లోయర్ విద్యార్థులకైనా చాలా బావుంది. ఉచ్చ స్థితి వల్ల బుధుని చదువుపై ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో వారికి మంచి మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. విద్యా అవకాశాలు ఫారెన్‌లో కోసం చూస్తున్న వారికి రాహు అనుకూలత వీసాలు శాంక్షన్ అవుతాయి. విదేశాలకు వెళ్ళే మార్గాలు కూడా చాలా మంచి అవకాశాలు జరుగుతాయి ఈ మాసంలో. విద్యార్థులకు సంబంధించి హైర్ ఎడ్యుకేషన్‌లో వాళ్ళకి విదేశీ విద్యకి అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ మాసంలో. ఇక సుఖస్థానంలో బుధుని అనుకూలత వల్ల 4వ ఇంట్లో కొత్త ఇల్లు, ప్లాటు లేదా వాహన కొనుగోలు చేయడానికి ఈ నెల మొదటి 2 వారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తల్లిగారి తరపు నుండి ఆస్తి కూడా కలిసి వచ్చే యోగం ఉంది కొందరికి. ఇక ఇవన్నీ గోచార అంచనాలు. వారి జన్మ జాతకాన్ని బట్టి కూడా ఇలాంటివి నిర్ణయించాల్సి ఉంటుంది. పాత అప్పులకు ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది రాబడి ఉన్నందున. బ్యాంకుల నుండి లోన్లు ఆశించిన సమయానికి అప్లై చేసుకునే వారికి అందుతాయి. అయితే ఈ నెలలో ఎవరికి చేబదులుగా డబ్బులు ఇవ్వద్దు. తిరిగి రావడం కష్టమవుతుంది. శుక్రుడు నీచలో ఉన్నాడు మొదటి వారంలో. వ్యాపారం భాగస్వామ్యాలకి వ్యాపారస్తులకి సెప్టెంబర్ 3 తర్వాత శుక్రుని స్వక్షేత్రం సంచారం వల్ల ఊహించని కస్టమర్లు పెరుగుతారు. టర్నోవర్ అయితే బానే ఉంటుంది. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కూడా ఆలోచనలు చేస్తారు. బావుంటుంది కాబట్టి వ్యాపారం. భాగస్వాములతో సత్సంబంధాలు బానే కొనసాగుతాయి. న్యూ అగ్రీమెంట్స్ చేసుకున్నా కానీ మంచి లాభాలే ఉంటాయి. చేసుకోవచ్చు. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి సెప్టెంబర్ 3 తర్వాత సమయం చాలా రొమాంటిక్‌గా అనుకూలంగా మారుతుంది. వారు పెళ్లి దాకా కూడా తీసుకొచ్చే సూచనలున్నాయి. పాత గొడవలు సద్దుమణుగుతాయి. వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి అవివాహితులకి గురు దృష్టి వల్ల సంబంధాలు నిశ్చయమయ్యే బలమైన యోగం ఉంది ఈ మాసంలో ఈ మిథున రాశి అవివాహితులకి. ఇక నిరుద్యోగులకి ఉద్యోగం, ప్రమోషను, బదిలీలు, ట్రాన్స్‌ఫర్స్ ఈ విధంగా చూస్తే ఉద్యోగస్తులకు 10వ ఇంట్లో వక్రించిన శని వల్ల పనిభారం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో వీరికి. దీనివల్ల అలసట, నిరుత్సాహం ఎదురవుతాయి. అయితే మీ హార్డ్ వర్క్‌కి పై అధికారుల నుండి చివరిలో ప్రశంసలు దక్కుతాయి. దానికి విచారించాల్సిన అవసరం లేదు. నెల చివరిలో ప్రమోషను లేదా జీతం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ గోచారంలో. బదిలీలు కోరుకునే వారికైతే అనుకూలమైన మార్పు కోరుకున్న చోటకి, నిరుద్యోగులకి మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. ఈ మాసం ఉద్యోగస్తులకి కూడా పర్వాలేదు. కాకపోతే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 18 తర్వాత రవి 4వ ఇంట్లోకి రావడం వల్ల తల్లిగారి ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. తండ్రి గారి ఆరోగ్యం అయితే మెరుగ్గానే ఉంటుంది కానీ, వారి నుండి సలహాలు, సంప్రదింపులు కూడా మంచి అనుకూలమే. ఈ విధంగా సమగ్ర సమాచారం చెప్పుకున్నాము మిథున రాశి వారికి. ఇక నక్షత్రాల వారీగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలుంటాయి మిథున రాశిలో. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే నెల ద్వితీయార్థంలో ఆర్థికంగా మంచి పురోగతి కూడా ఉంటుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరుద్ర నక్షత్రం వారికి రాహు అనుకూలత వల్ల
ఈ నెల అదృష్టం తోడుంటుంది వీరికి. అనుకోని ప్రయాణాలు అకస్మాత్తుగా వచ్చినా అవి లాభంగానే ఉంటాయి. కెరీర్‌లో ఊహించని మార్పులు కూడా అనుకూలంగానే ఉంటాయి. ఇక పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు గురువే అధికారి. గ్రహ అనుకూలత వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ పునర్వసు వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఓవరాల్‌గా రివ్యూ మిథున రాశి వారికి ఈ నెల ఎలా ఉంటుంది అంటే, మొత్తం మీద సెప్టెంబర్ నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాల నుండి ఎక్కువ శాతం అనుకూలంగా 70% అనుకూల ఫలితాలు, 30% ప్రతికూల ఫలితాలే గోచరిస్తున్నాయి గోచార ప్రకారంగా. ఇక మీ జన్మ జాతకంలో దశ, దిశలు ఈ విధంగా నడుస్తుంటే 100% చెప్పొచ్చు. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 17 వరకు మీ రాశిలోనే కుజుడు ఉన్నందున ఎవరితోనూ వాదనలకు దిక్కండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. ఇక ఈ వారంలో ప్రతికూలతలు పోగొట్టుకోవడానికి బుధగ్రహ పూజలు. మీ రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, పెసరపప్పు దానం చేయడం వల్ల చాలా మంచిది. హనుమాన్ చాలీసా మీ రాశిలో ఉన్న కుజదోష నివారణకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి, లేదా మంగళవారం సింధూరు పూజ చేయించండి. ఇక వినాయక చవితి సందర్భంగా గణేశుడికి బెల్లం నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల పనులలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మిథున రాశి వారికి సమగ్ర సమాచారం సెప్టెంబర్ మాసంలో. చూసారుగా మిథున రాశి వారు, సెప్టెంబర్ నెల మీకు కొన్ని సవాళ్లను ఇచ్చినప్పటికీ కూడా చివరిలో అద్భుతమైన విజయాలను మరియు ధనలాభాలను ఇవ్వబోతోంది. ఆవేశాన్ని తగ్గించుకుని ముందడుగు వేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ నక్షత్రం ఏదో కింద కామెంట్ చేయండి.